కానీ ఎవరు ఇస్తారో మా నాయన ఇచ్చాడా? ఇన్షాల్లా నేను పెళ్లి చేసుకుంటా, నా కొడుకు కూతురుకు సైకిల్ తెచ్చిస్తా ఒకటి. వాళ్ళ దగ్గరకు వచ్చి అంత తప్పు. ఇంకా ఈ పిచ్చోని మీరు నిజంగా పిచ్చోని చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, అమ్మ ముబారక్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అండ్ ఈ రోజు మన వీడియో లాగ్ ఏంద్రా అంటే లూలు ఎక్స్ప్రెస్ అనమాట. కోవిడ్ లో లూలు హైపర్ అనేది చాలా ఫేమస్, చాలా క్లాసికల్ గా ఉంటది అనమాట ఆ మాల్. అలాంటి లూలు మాల్స్ ఎక్కువ అయిపోయి లూలు ఎక్స్ప్రెస్ అని పెట్టారు. అంటే మాల్ కంటే ఇది ఇంకా ఎక్స్ప్రెస్ గా ఉంటది. ఆ మాల్ ఈరోజు చూపిస్తా. ఎక్కువ లేవు లూలు ఎక్స్ప్రెస్, ఐ థింక్ రెండేమో ఉన్నాయి. మీకు చూపించబోతున్నా ఈ వీడియోలో. ఇది హైవేలో ఉందన్నమాట లూలు ఎక్స్ప్రెస్. ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా ఉంటుందో చూడండి. గత 8 ఇషారత్ తునిస్ అన్నమాట. ఈ నుంచి మనము అల్ రిహాబ్ కాంప్లెక్స్ ఉంది కదా, రిహాబ్ కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉన్నాను అనమాట ప్రజెంట్. నేను ఇప్పుడు వెళ్తున్నాను లూలు ఎక్స్ప్రెస్ దగ్గరికి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే లూలు ఎక్స్ప్రెస్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే అనమాట లూలు ఎక్స్ప్రెస్. చూడండి, ఈ పక్కనే మన కరక్మామ ఉన్నాడు. కరక్మామ సంగతి మళ్ళీ చూద్దాం. మన బ్యాక్గ్రౌండ్ లోనే కరక్మామ ఉన్నాడు. వచ్చేటప్పుడు తాగుదాము. అండ్ లూలు హైపర్కి అయితే వచ్చేసాము. వెళ్దాం, లోపల ఏమన్నా చూద్దాం. నేను ఎప్పుడు వాళ్ళ ఫస్ట్ టైం పోయేదే. ఒక డౌట్ రావచ్చు, ఎందుకు పోయిడు లూలు హైపర్ కి పోతున్నాడని. ఈ రోజు కేక్ కావాలా నాకు, అందుకని వెళ్తాను కేక్ కోసం. ఇలా ఏమైనా లూలు హైపర్ లో వెల్కమ్ గ్రాండ్ గా ఉంటదబ్బా, ఒక రేంజ్ లో ఉంటది అనమాట వెల్కమ్. చూడు, లూలు హైపర్ గ్రాండ్ ఎంట్రన్స్ హైలైట్ గా ఉంటది అనమాట. నిజంగా చాలా క్లాసికల్ గా ఉంటది. చూడు, ఈ నుంచి స్టార్టింగ్ నుంచి చాక్లెట్లు, షెట్లు, పుట్లు అన్ని ఉన్నాయి. ఈడ ఫ్రూట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి చూడు ఫ్రూట్స్, మాషాల్లా. ఈడ ఫ్రూట్స్ ఎంత నీట్ గా ఉంటది అంటే అంత నీట్ గా ఉంటది. ఏదైనా చెత్త చిన్నది కనపడినా అదో మండలు ఉంటారు క్లీన్ చేసేవాళ్ళు. అంటే పండ్లు కానించి అన్ని బాగుంటాయి. చూడు, కింద చూస్తే అన్ని ఊరగాయలు, అన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి. మేబీ పైన ఉంటది, పైకి వెళ్ళాలా. ఏమైనా లూలు మామ కూడా బాగా అప్డేట్ అయినాడు బా. డిస్ప్లే వేసి బాగా ప్రమోషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు లూలు వాళ్ళు కూడా హోటల్ పెట్టేసినారు. గ్రాండ్ హైపర్ హోటల్, నెక్స్ట్ వాళ్ళు హోటల్, అందరూ హోటల్. నాకేమో కేక్ కావాలంటే అడిగి పోవాలా. ఇదంతా సికిన్ గాని. ఈ సికిన్ చూడు, తిన్నారు 400. ఇదేమో 990 ఫిల్సే. కానీ మనం తెలియలే ఇప్పుడు. దబ్బా మనకు కావాల్సిన కేక్ వచ్చేసింది. ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి. ఒడియాలు కూడా ఉన్నాయిరా. చిన్నప్పుడు మా అమ్మ చేస్తాను ఒడియాలు. ఇది వచ్చి 320 ఫిల్స్ అంటే సుమారు 100 రూపాయల పైన అయిపోయిందా. మరి ఈడ పానీపూరి కూడా ఉందిరా. పానీపూరి కూడా ఉంది, 400 ఫిల్స్. మాషాల్లా బాగుంటాయి పూరీలా. పానీ ఎవరు ఇస్తారో మా నాయన ఇచ్చాడా? అన్ని ఉన్నాయి బాగా, బాగుంటాయి. సమోసాలు మొత్తం ఉన్నాయి. కేక్ ఇక్కడ లేదంట, అక్కడ కొనాలంట. ఇవన్నీ చూడు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కొన్నామంటే ఇంకా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇంక ఇవన్నీ మిక్చర్, ఇదంతా మిక్చర్. ఇది గవా పొడి, ఇంకా బాదము, పిస్తా అవన్నీ. అవి వచ్చి అల్ట్రిఫై అని వేరే కంపెనీ అది. ఇది వచ్చి లూలు వాళ్ళది, అది వేరు ఇది వేరు. ఇదంతా లూలు వాళ్ళది డ్రై ఫ్రూట్స్ అన్ని. ఇవి చూడు ఎట్లున్నాయో. మనం బేకరీ కాడికి అయితే వచ్చేసాం. ఇదంతా బేకరీ సెక్షన్ అన్నమాట. చూడండి, ఇదంతా బేకరీ సెక్షన్. ఇదంతా బేకరీ. ఆ పక్క అయితే పాలు, పెరుగు అన్నీ ఉంటాయి. ఈ పక్క బేకరీ సెక్షన్. మాషాల్లా, రాబోయే రోజులు క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ కి సంబంధించిన కేకులు చూడు ఇప్పుడు రెడీ అయిపోయినాయి. అంత తొందర ఏమరా మీకు? ఇవి చూడు, ఇవన్నీ తోస్తులు, బ్రెడ్లు ఇవన్నీ. అండ్ ఇవి వచ్చి చాయ్లోకి ముంచుకొని తాగను. ఇంకా ఉన్నాయన్నమాట కేకులు. చూడండి ఎన్ని ఉన్నాయో. దీంట్లో మన నచ్చిన కేక్ ఏదరా అంటే ఇది. ఎందుకంటే మనం షాపింగ్ ఎక్కువ సేమ్ చేయము. అందంతా ఫాస్ట్ గా అయిపోవాలా. తెల్లవారులంటే ఇంకా ఇక్కడ వాడికి పేరు రాపియాలా, మనోడికి పేరు రాపియాలా. మళ్ళీ అక్క నన్ను మెట్టుతో కొడుతుంది. మనం ఏ కేక్ తీసుకుంటామో మనకి ఏం రాపియాలో ఇక్కడ మనకు వచ్చేస్తారు పేరు. ఇవన్నీ కాస్ట్లీ కేకులు అనమాట. అంత కాస్ట్లీ. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనం ఇవైతే సింపుల్ గా ఇప్పుడెప్పుడు తినే కేక్. ఇవన్నీ 1 పీసులు. నాకు బాగా గుర్తబ్బా. నాకు చిన్నప్పుడు నా ఫ్రెండ్ బర్త్డే ఉండింది.
బర్త్డే ఉంటే వెళ్ళున్నా. వెళ్తే వాళ్ళు కేక్ నాకు ఒక చిన్న పీస్ మాత్రమే ఇచ్చారు, ఎక్కువ ఇలా పీస్. అంటే అప్పుడు కేక్ టేస్ట్ వస్తుంది కదా, మనకేమో చిన్నపిల్లలకు తెలియదు కేక్ ఎక్కువ తినాలా, ఇంట్లో ఏమో మనకు అంత శక్తి లేదు. అంటే మా నాయన అడిగి, మా నాయన ఇంకా నాయన కేక్ కావాల్సింది అంటే తెచ్చిస్తాడు, తెచ్చినని కాదు. కాకపోతే మనం భయం ఏం అడగాలన్నా, అది డబ్బున్న వాళ్ళు తింటారేమో కేక్, మళ్ళీ అంటే తినరేమో అనుకునేవాడిని. కోవిడ్కి వచ్చాక నా మైండ్ సెట్ చాలా మారిపోయింది అబ్బా, చాలా మారిపోయింది. ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు, మనము మన దగ్గర నిజాయితీ అనేది ఉంటే దేనితైనా కొట్లాడొచ్చు అనేది అర్థమైంది. మొత్తానికి మనోడైతే పేరు రాసేసినాడు. ఇంక ఇదే అన్నమాట జ్యూసుల సెక్షన్. ఆ పక్క లాస్ట్ లో గుడ్లు ఉన్నాయి, ఎన్ని జ్యూసులు అన్నమాట. కోవిడ్ కూర్చుని కొత్తలో ఇదే అందరూ స్వామి ఇదే జ్యూస్ ఎట్లున్నది అనుకునేవాడిని. మన పక్క కిష్ణాల డబ్బా వేసుకుంటారు, ఇది కిష్ణాల డబ్బాలో ఉన్నది అందరూ నేను అనుకున్నా. ఇంకా పైకి చూస్తే పైన కూడా ఉంది, పైన మొబైల్ ఫోన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇవి వచ్చి జ్యూసులు, ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి చూడు చిన్నపిల్లలకు సైకిల్. ఇన్షాల్లా నేను పెళ్లి చేసుకుంటా, నా కొడుకు కూతురుకు సైకిల్ తెచ్చిస్తా ఒకటి. పెళ్లి చేసుకుంటే అప్పుడే ఫిక్స్ అవ్వకండి. చూసారు కదా నా షాపింగ్ ఎంత భిన్న అయిపోయిందో, నా లాగ్ కూడా చాలా భిన్న అయిపోతుంది. ఎందుకంటే మనం పక్కన సంత నేసుకుని రావు కాబట్టి భిన్న అయిపోతుంది లాగ్ గానీ వీడియో గానీ. లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సింగిల్ గా ఉన్నాను, ఎందుకురా మింగిల్ అవుతున్నాను. ఈ కేక్ ఖరీదు వచ్చి 2 దినాల 690 ఫిల్స్. మన ఇండియా డబ్బుతో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వారికి ఏమీను కృతజ్ఞతలు చెప్తా. మనమైతే మొత్తానికి క్యాష్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇండియా మొబైల్ నెంబర్ 60303016 कुछ కార్డ్ नहीं देगा బస్ నెంబర్. నా షాపింగ్ అయితే అయిపోయింది అబ్బా. ఇప్పుడు మామూలుగా జమేలో లాగా లులులో కూడా నెంబర్ చెప్తున్నారు. ఆ నెంబర్ చెప్తే మనము సుమారు ఒక 2 years 3 years షాపింగ్ చేసినాం అనుకో, మనకి చాలా బోనస్లు వస్తాయి. మనం యాడ్ చేస్తాం, మనం ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటా ఉంటాం అంతే. ఇటు చూడు బ్యాక్గ్రౌండ్ ఉందో నన్నే చూస్తా, ఏందో మారకుండా పోతారు పిచ్చి నా కొడుకేడని. నిజంగా ఈ పిచ్చోని మీరు నిజంగా పిచ్చోని చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఐ వాంట్ సబ్స్క్రైబ్. మొత్తానికి నేను ఇప్పుడు నా కరక్ మామ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఎందుకంటే లవర్ దగ్గరకు వచ్చి ముద్దు పెట్టకపోతే ఎంత తప్పు, మన కరక్ చాయ్ దగ్గరికి వచ్చి చాయ్ తాగకపోతే అంతే తప్పు నా దృష్టిలో. ఓకే, ఖచ్చితంగా మా మామ చాయ్ తాగే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఈ నిజంగా కూడా ఉన్నా నేను కేరళ వాడికి. వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏందిరా అంటే, చాయ్ అని చెప్పిన విత్ ఇన్ సెకండ్స్ లో చాయ్ ఇచ్చేస్తారు స్వామి, అదే నచ్చింది. ఇంకా చాయ్ తాగుతా పోదాం. సో గైస్ మొత్తానికి కేక్ అయితే తీసుకున్నాను. ఇంకా డైరెక్ట్ అక్క దగ్గరికి వెళ్ళి అక్క కేక్ ఇచ్చేసి అక్క బ్లెస్సింగ్స్ తీసుకొని మనం అయితే మిగతా ఆర్డర్లకు పోదాం. ఓకే, ఇంకా ఆర్డర్ ఉన్నాయి 2 జాబర్ అహ్మద్, ఒకటి కైఫాను. అవి ఇచ్చేసి నువ్వు రూమ్ కు పోవాలా. ఓకే, అక్క దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని ఆ కేక్ ఇచ్చేసి పోదాం. ఇన్షాల్లా దువా చేయండి నాకు భిన్న పెళ్లి కాకూడదని. ఓకే, మొత్తానికి అక్కకైతే కేక్ ఇచ్చేసిన. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ తో నేను ఇంకా ముందుకి వెళ్తాను.